హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనము 1 వీక్కి కావాల్సిన మొత్తం ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఎవ్రీడే కూడా అప్డేట్ అయితే ఉంటుంది. బట్ మీకు వీక్లీ బేస్ మీద ఎలా ఇంపార్టెంట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలనేసి ఇక్కడ నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మీరు 6వ తేదీ అంటే ఇది మండే టు ఫ్రైడే వరకు జరిగిన మన నిఫ్టీ యొక్క మూమెంట్ టోటల్గా ఎన్ని పాయింట్స్ మూవ్‌మెంట్ జరిగిందనుకుంటే, వీక్లీ హై చూడండి ఎక్కడుంది వీక్లీ హై. ఈ యొక్క పాయింట్ ఏమవుతుంది ఫైనల్‌గా వీక్లీ హై 24,528 రూపీస్ జరిగింది. మరి వీక్లీ లో ఏం జరిగింది వాల్యూ అని చూస్తే ఈ వాల్యూ వీక్లీ లో జరిగింది. దీనికి గ్రీన్ కలర్ లైన్ ఇండికేట్ చేస్తున్నామండి. ఓకే. సో ఇదేంటి డేటు 6థ్. ఇది డేట్ మీరు గమనించండి ఎంత 10థ్. సో ఈ 5 డేస్ ఈ 1 వీక్ అంటే మనకు మార్కెట్ మండే టు ఫ్రైడే. ఓకేనండి. సో ఈ వీక్లీలో దీని యొక్క వాల్యూ ఏంటని మనం చూసినట్లయితే ఆల్ టైమ్ కాదు. ఈ వీక్లీ యొక్క హై టు లో ఎన్ని పాయింట్స్ మార్కెట్ 725 పాయింట్లు టోటల్ మూవ్‌మెంట్ జరిగింది. సో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ వీక్‌కి కావాల్సిన నెక్స్ట్ ఏదైతే మండే టు ఫ్రైడే ఉందో దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ అన్ని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి ఎలా చేస్తామనేది గమనించండి. సో ఈ లైన్ నేను డిలీట్ చేస్తున్నా ప్రెజెంట్. రైట్, మార్కెట్‌కి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎక్కడ 24,528 ఒకటి ఫైండ్ ఔట్ చేశాము. అగైన్ మార్కెట్‌కి ఇంకొక రెసిస్టెన్స్ ఎక్కడ చేస్తున్నాం 24,475 ఇంకొక ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ అవుతుంది. అలాగే మార్కెట్‌కి 24,300. సో ప్రెజెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది 24,211 దగ్గర ఉంది. సో 24,300 అవుతుంది. మరి సపోర్ట్స్ ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉన్నాయని మనం ఒకసారి గమనిద్దాం. సో సపోర్ట్ అయితే ఈ ప్యాటర్న్ బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. బట్ వెంటనే ఇంకొక సపోర్ట్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఈ రెండిటినైనా తీసుకుందాం, లేకుంటే దీన్ని డిలీట్ చేస్తున్నానండి. సో దీన్ని డిలీట్ చేస్తున్నాం. సపోర్ట్ అన్నిటికీ కూడా మనం బై డిఫాల్ట్‌గా గ్రీన్ కలర్‌లో ఇండికేట్ చేసాం. దీని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే దీనికి ప్లస్ దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇది ఇక్కడున్న వాల్యూకి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క వాల్యూని డిలీట్ చేస్తూ ఏం చేస్తున్నాం, ఈ గ్యాప్ ఏదైతే మీకు కనిపిస్తుందో, ఇది కూడా అంతా ఏమవుతుంది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవుతుందనమాట. సో ఈ వాల్యూ ఏమవుతుంది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవుతుంది. రైట్, ఒకవేళ ఈ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒకవేళ మండే ఇది బ్రేక్ అవ్వచ్చు, లేదా ట్యూస్‌డే బ్రేక్ అవ్వచ్చు, లేదా గ్యాప్ అప్‌లో ఒకటేసారి బ్రేక్ అవ్వచ్చు. అయితే అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క హైకి అబోవ్ వెళ్తే ఇక్కడ ఏమవుతుంది ఫైనల్‌గా ఈ యొక్క హైని అబోవ్ సస్టైన్ అయితే ఏమవుతుంది లాస్ట్ వీక్ హైని బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ ఏం చేయొచ్చు అప్ సైడ్‌కి వెళ్ళే స్ట్రెంత్ అనేది ఎక్కువగా వస్తుందనమాట. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతూ ఈ యొక్క సపోర్ట్‌ని బ్రేక్ అయితే ప్రీవియస్ వీక్ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఎక్కువగా చూసే ఆపర్చునిటీ ఉంటుంది. ఒకవేళ రేపు మార్కెట్ అనేది ఈ యొక్క ఒక్కొక్క లెవెల్స్‌ని బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అవుతుంటే, ఒకవేళ మార్కెట్ ఇలా ఒక్కొక్క లెవెల్‌ని అది మండే బ్రేక్ అవుతుందా, ట్యూస్‌డే బ్రేక్ అవుతుందా, వెడ్నెస్‌డే బ్రేక్ అవుతుందా, ఒక్కొక్క లెవెల్‌ని బ్రేక్ అవుతూ పైకి వెళ్తుంటే, సో ఒక్కొక్క టార్గెట్ కంప్లీట్ అవుతూ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అలా కాకుండా ఏవైతే ఇంపార్టెంట్ లెవెల్స్ సపోర్ట్స్‌ని ఇలా బ్రేక్ అవుతూ కిందకి వెళ్తుందనుకోండి, ఏమవుతుంది నెక్స్ట్ ఈ విధంగా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇది వీక్లీకి అంటే 1 వీక్‌కి కావాల్సిన మొత్తం ప్రిడిక్షన్ మీకు ఇక్కడే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మార్కెట్‌ని మనం ఏం చేస్తున్నాం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి మీకు మూవ్ చేస్తున్నాను. మార్కెట్‌ని 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి చూస్తున్నాం. సో అలా మార్కెట్‌ని 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఎక్కడైనా ఏమన్నా ఇంపార్టెంట్ ప్యాటర్న్స్, వాల్యూస్ కనిపిస్తున్నాయని ఒకసారి ఫైండ్ ఔట్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్ అండి. సో ఇక్కడ ఒక సపోర్ట్‌ని తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక సపోర్ట్‌ని ఎగ్జాక్ట్‌గా తీసుకోవచ్చు. సో దేని బేస్ మీద చూసుకుంటున్నాం అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఒక సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఇలా నెక్స్ట్ 1 వీక్‌కి కావాల్సిన ఇంపార్టెంట్ జోన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఏం చేసాం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసాము. రెడ్ కలర్ వాల్యూస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ ఏమవుతున్నాయి హారిజంటల్ రెసిస్టెన్సీ అవుతుంది. అలాగే గ్రీన్ కలర్ వాల్యూస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ హారిజంటల్ సపోర్ట్స్ అవుతాయి. ప్యాటర్న్స్ ఇక్కడ ఏవి మనం అప్లై చేయలేదు. ఇగో గుర్తుపెట్టుకోండి, ఇంకా ఎటువంటి ప్యాటర్న్స్ ఇక్కడ మనం అప్లై చేయలేదు. ఒకవేళ ప్యాటర్న్‌ని చూసినట్లయితే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫార్మ్ అయింది. సో ఈ ప్యాటర్న్ మీకు ఎలా ఉంటుందనేది ఒకసారి క్లియర్‌గా చూపిస్తాను చూడండి. సో ప్యాటర్న్ కూడా ఇప్పుడు ఇంపార్టెంటే. బట్ ప్రెజెంట్ నేను ఓన్లీ హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ మీదనే మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక ప్యాటర్న్. సో దీన్ని ఫైండ్ ఔట్ చేసుకోండి. సో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మీరు క్లియర్‌గా అర్థం చేసుకున్నప్పుడు ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా, ఎక్కడ డిపెండ్ అవ్వకుండా మార్కెట్‌లో మీకంటూ ఒక సెపరేట్ గుర్తింపు స్థానాన్ని సంపాదించుకోగలరు. అండ్ రిస్క్ రివార్డ్‌లో కూడా లో రిస్క్, హై రివార్డ్ మీరు తీసుకోగలరనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్‌కి ఇంకా ఎవరికైనా కానీ ఖచ్చితంగా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.